వెల్కమ్ టు చందూస్ చాకెట్స్. ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మేము ఇవాళ బెల్జియంకి వచ్చాము. స్టాక్హోమ్ నుంచి బ్రజెల్స్ ఎయిర్పోర్ట్ కి అయితే 2 hours పట్టింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఫ్లిప్కో బస్ తీసుకున్నాము సెంట్రల్ కి వెళ్ళడానికి. ఇదైతే మాకు చాలా చీపే పడిందండి. 2-way తీసుకున్నాము ఒకేసారి. దాని తర్వాత మేము మెట్రో ట్రైన్ తీసుకొని మేము వెళ్లాల్సిన లొకేషన్ కి వెళ్ళాము. డే పాస్ తీసేసుకున్నాము. ఇదైతే చాలా చీప్ గా వచ్చింది. టికెట్ పర్ డే కి 10 euros మాత్రమే పర్ పర్సన్. సో అలా మేమైతే ఫస్ట్ ఏమంటారు అట్రాక్షన్ చూడడానికి అయితే వచ్చేసాము. బ్రెజల్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అయితే మినీ యూరప్. సో మేము ఫస్ట్ దాన్ని కవర్ చేసేద్దాము ఉన్న ఒక రోజులో అనుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ప్యాకేజ్ ప్రైజెస్ లాగా ఉంది. సో మినీ యూరప్, అటామియం ఇంకా ఇలా కవర్ చేయడానికని మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మేము మినీ యూరప్ ఒక్కటే తీసుకున్నాం టికెట్. ఎంటర్ అవ్వగానే వీళ్ళు ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ తీస్తారనమాట. లాస్ట్ లో మీకు ఒక కీ చైన్ ఫోటోగ్రాఫ్ మనం కొనుక్కోవచ్చు కావాలంటే. ఇంకా లోపలికి వెళ్ళంగానే మాకైతే ఏదో లిల్లీపుట్ వరల్డ్ కి వచ్చినట్టుంది. అన్ని కుట్టి కుట్టిగా కనిపించాయి. ఇంకా ఈ మినీ యూరప్ పక్కనే ఈ అటామియం కూడా ఉంటది. కాకపోతే ఇది యాక్చువల్లీ టాప్ కి వెళ్ళి అంటే పైకి ఎక్కి వ్యూ పాయింట్ చూడడమే. సో పిల్లలతోటి మాకు ఎక్కడానికి కష్టమై మేమైతే ఎక్కలేదు. యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నిట్లోనూ ఏదో ఒక బెస్ట్ ప్లేసెస్ని ఒకటో రెండో తీసుకొని ఇక్కడ పెట్టారు. యాక్చువల్లీ బెల్జియంవి చాలా ఎక్కువ పెట్టారు. ఇంక ఇక్కడ చిన్న చిన్న పాండ్స్ లో చేపలు అలా ఉన్నాయి. మా బుడ్డిదైతే ఫుల్ ఎగ్జైట్ అయింది చూసి. ట్రైన్ వస్తుంది ఇట్లా చూడరా, విండ్ మిల్స్ వస్తా ఉంటే కింద వాటర్ వస్తా ఉంటాయి. అలా ఇరిగేషన్ మా బుడ్డి చూసారు ఎలా తొంగి తొంగి చూస్తుందో. ఫుల్ ఎగ్జైట్ అయింది అందులోకి చూడటము. పిల్లలతో పాటు మా ఆయన కూడా ట్రై చేశాడు. మొన్నే కదా డెన్మార్క్ వెళ్ళొచ్చాం, మళ్ళీ ఇక్కడ కూడా డెన్మార్క్ ఏనా ఫస్ట్? ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్క అట్రాక్షన్ దగ్గర ఒక చిన్న బటన్ పెట్టారు. దాన్ని గానే నొక్కామంటే గానే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అలా ప్లే అయింది. సో అది బాగా అనిపించింది. అదిగో లిటిల్ మెర్మైడ్, ఇంకా చిన్న చిన్న బోట్లు, కార్లు, అసలు చిన్న చిన్నవి ఎంత బాగా చేశారో. హియర్ కమ్స్ మా స్వీడన్. అండ్ మా స్వీడన్లోని సిటీ హాల్ ఇది. కానీ నాకు ఒకటి అనిపించిందండి, అసలు స్వీడన్లో ఇది తప్ప ఇంకొకటి ఏం లేదా అని. జస్ట్ ఇది ఒక్కటే పెట్టారు ఏంటో మరి. ఇంక ఇది ఫిన్లాండ్లోని ఒక అట్రాక్షన్ అంట. ప్రెస్ చేస్తే సోనా నుంచి వాటర్ లోకి దిగుతున్నట్టు బాగుంది కదా. లక్కీగా మేము వచ్చిన టైంకి కొంచెం ఎండ బాగానే వచ్చింది. అసలు మార్నింగ్ నుంచి కొంచెం చలిగా అనిపించింది కానీ సో ఎండ ఉండడం వలన మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని కంట్రీస్ అయితే నాకు అసలు ఆ పేర్లు కూడా తెలియవు. జస్ట్ ఏదో చూసుకుంటూ వెళ్ళిపోయాము. బట్ అది చిన్న చిన్నగా ఉండడం వలన చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా. మా బుడ్డిదానికి మ్యూజిక్ వస్తే చాలండి, ఎక్కడున్నా సరే డాన్స్ అయితే వేసేస్తుంది. నేనైతే మీకు ఈ వీడియోలో మొత్తం మినీ యూరోప్ని చూపించలేను, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ మీరు హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకొని వెళ్ళి అక్కడ అసలు ఎందుకుంది ఏంటి అని తెలుస్తుంది. ఇదైతే గ్రాండ్ ప్లేస్ అంట బెల్జియంలో. మేము దీనికి వెళ్ళొచ్చాం మినియేచర్ చూసాక. ఆఫ్టర్ దిస్ అట్రాక్షన్ మేము దీనే కవర్ చేసాము. సో సేమ్ టు సేమ్ రియల్ ఎలాగుందో ఇది కూడా అలాగే ఉంది. యూకేలోని బిల్డింగ్స్ మటుకు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలిసిందిరా అంటే ఈ బిల్డింగ్స్ అన్ని 1:25 వేసుకోవాలంట. యాక్చువల్ బిల్డింగ్స్ అంత పెద్దగా ఉంటాయి. ఇదైతే యాక్చువల్ సీ కింద ట్రైన్ రూట్ ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ యూరప్ టు యూకే. అది కూడా మంచిగా డెపిక్ట్ చేశారు. అసలు ట్రైన్ చూసారా బుడ్డికి ఎంత బాగా వెళ్తుందో. ఇది నా ఫేవరెట్ అండి. డెఫినెట్లీ రియల్ ఈఫిల్ టవర్ కూడా తొందరలో చూడాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకొక యాక్టివిటీ. సో వీళ్ళు ఇక్కడ పరిగెత్తే దాన్ని బట్టి అక్కడ 2 ట్రక్కులు ఉన్నాయి. సో ఏది ఫస్ట్ వెళ్తుంది అని రేస్ లాగా అనమాట. సో పిల్లలకి హిస్టరీ అనే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం వలన వాళ్ళు కొంచెం డైవర్ట్ అయ్యారు బోర్ కొట్టకుండా.
అసలు ఇక్కడ చూసారా, క్లోజప్ లో చూస్తుంటే ఆ స్కల్ప్చర్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా మిస్ కాకుండా అలాగే రీక్రియేట్ చేశారు మినియేచర్ లో. అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి దీనికి మట్టుకు. ఇంక ఇక్కడ నుంచి స్పెయిన్, ఇటలీ, ఇంకా ఇటు సైడ్ ఉన్న కంట్రీస్ అన్నీ ఇంక ఇటు సైడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే అసలు ఎర్త్ క్వాక్ వస్తే ఎలా ఉంటుందో ఫీల్ ఇక్కడ మనకి వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు శాటిలైట్ని ఎలా లాంచ్ చేస్తారో చూపించారు. మాకైతే ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే పట్టింది మొత్తం మినీ యూరోప్ చూడడానికి. ఇంకా పిల్లలకైతే ఆకలేసేసింది. ఇక్కడ లోపలే ఒక రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే ఓకే బట్ మాకు టైంకి ఫుడ్ అయిపోవాలని ఇంకా పాపకు పెట్టేసుకుని మేము అక్కడే తిన్నాము. మేము అలా తింటుండగానే ఒక ఇండియన్ టూరిస్ట్ బ్యాచ్ వచ్చింది, మొత్తం చీరలు. నాకైతే ఇండియన్ ఫీలింగ్ అనిపించింది అక్కడ. కాకపోతే వాళ్ళు థామస్ కుక్ అనే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చారంట. వాళ్ళకి సపరేట్గా ఈ రెస్టారెంట్ పైన ఇండియన్ ఫుడ్ పెట్టారు. అసలు మేము కూడా వెళ్ళి దూరిపోదాం అనుకున్నాం కానీ బట్ ఎందుకులే బాగోదని ఇంకా ఆగిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి గ్రాండ్ ప్లేస్ కి వచ్చేసాము. మళ్ళీ మెట్రో ద్వారా ఈ సిటీ సెంట్రల్ కి వచ్చేసాము. అండ్ ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఇన్ బెల్జియం. ఏం లేదండి, రకరకాల బిల్డింగ్లు చుట్టూ ఉంటాయి అండ్ సెంటర్ లో మనం నిల్చుకొని ఫొటోస్ దిగడమే. బట్ మేము ఇక్కడ ఫ్రీ వాకింగ్ టూర్ చూసాము, అందుకని ఇంకా వాళ్ళతో వెళ్దాం అనుకున్నాం కానీ సగం దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ హిస్టరీ చెప్పింది, పిల్లలకి బోర్ కొట్టేసింది. సో ఇంకా ఆగిపోయి వచ్చాము. అండ్ ఈ బిల్డింగ్స్ అన్ని అయితే మాత్రం ఆవిడ చెప్పడం ప్రకారం స్పానిష్ వాళ్ళు బెల్జియంని రూల్ చేసేటప్పుడు ఈ ఒక్కొక్క బిల్డింగ్ ని ఒక్కొక్క దానికి గుర్తుగా కట్టారంట. ఇది చూసారా, ఫస్ట్ బిల్డింగ్ అయితే లేటెస్ట్, సెకండ్ 90s, థర్డ్ ఏమో ఇంకా 16th century ఆ టైం లాంటిది. ఇది ఒక్కటి చెప్పింది అనమాట ఆవిడ వాకింగ్ టూర్ ఆవిడ. సో అన్ని బిల్డింగ్స్, అన్ని జనరేషన్స్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఎవరికైనా అయితే ఇలా హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, వాకింగ్ టూర్ ఎలా బుక్ చేసుకోవాలో. ఇదైతే ఇంకొక ఫేమస్ అట్రాక్షన్ అండి బెల్జియంలో. ఇదేం లేదు, ఈ అబ్బాయి పాస్ పోయడం వలన బాంబ్ అయితే డిఫ్యూజ్ అయిందంట. దీనికి ఏదో హిస్టరీ కూడా ఉంది. జనాలు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నారు దీన్ని చూడడానికి. యాక్చువల్లీ వాకింగ్ టూర్ ఆవిడతో వెళ్ళేటప్పుడు అయితే ఈ అట్రాక్షన్ చూపించింది. కరెక్ట్గా టైంకి మేము అక్కడ ఉన్నాం 5 o'clockకి. ఈ క్లాక్లో ఏమవుతుందంటే నీకు అక్కడక్కడ ఫిగర్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా 5 అయ్యేసరికి 5 దగ్గర ఉన్న ఫిగర్ బయటకు వచ్చొద్దంట. సో దాన్ని మేము బాగా చూసాము. అండ్ పైన అలా గంట కొడుతున్నట్టు కొడతారంట. ఇంక ఎండ్ ఆఫ్ ద డే అనుకొని బెల్జియంకి వచ్చాక వేఫల్స్ తినకపోతే ఎలాగా, చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. సో మంచిగా కొన్ని ట్రై చేసాం మేము, కూర్చొని చక్కగా తినేసి ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేసి అక్కడక్కడ చాక్లెట్ ఏమంటారు బొటిక్స్ ఉంటే చెక్ చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మీరు బెల్జియంలో కూడా స్వీడన్ లాగే ట్యాప్ వాటర్ని హ్యాపీగా పట్టుకొని తాగొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు యాక్చువల్లీ వాటర్ని సెల్ చేస్తారు రెస్టారెంట్స్లో కానీ వాటిల్లో కానీ, ఫ్రీగా ఇవ్వరు మనకు. సో రెస్టారెంట్లో అయితే కొనద్దండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బీర్లే చీప్ అంట వాటర్ బదులు. దాని బదులు మీరు ఏం చేస్తారంటే గ్రాసరీ స్టోర్కి వెళ్ళి వాటర్ కొనుక్కోండి. సో నెక్స్ట్ మేము ఆమ్స్టర్డామ్కి ఎప్పుడు వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఏమేం కవర్ చేసాము అయితే చూడ్డానికి స్టే ట్యూన్ టు చందూస్ చాప్టర్స్. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో అయితే మేము బ్రుజెల్స్లో 1 day స్పెండ్ చేసాము. ఇంకా ఆ తర్వాత మేమైతే ఈ ఫ్లెక్స్ బస్ తీసుకొని బ్రుజెల్స్ నుంచి ఆమ్స్టర్డామ్కి ట్రావెల్ చేసామన్నమాట. ఈ బస్ అయితే చాలా కంఫర్ట్గానే ఉన్నింది ట్రావెల్కి, ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. బట్ కార్ సీట్ అయితే చాలా మ్యాండేటరీ, చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేవాళ్ళు కార్ సీట్ లేకపోతే వాళ్ళు అలో చేయరు. అండ్ ఈ బస్లో మనకి టాయిలెట్ కూడా ఉంటుంది, తర్వాత వాటర్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. అలా మేమైతే బ్రజెల్స్ నుంచి ఆమ్స్టర్డామ్లోని మా ఫ్రెండ్ ఇంటికి ట్రావెల్ చేసాము. ఆమ్స్టర్డామ్ అనగానే మనకు గుర్తొచ్చేది అయితే తులిప్ ఫీల్డ్స్. సో మేము Day 1 ఆమ్స్టర్డామ్లో అయితే తులిప్ ఫీల్డ్స్ చూడడానికి వెళ్ళాము. కానీ అన్ఫార్చునేట్లీ మేమైతే రైట్ సీజన్కి వెళ్ళలేదు. సో ఫుల్ ఫీల్డ్స్ని చూడలేకపోయాం. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. కానీ ఇక్కడ మీరు ప్రైజెస్ చూస్తే కనుక వీళ్ళు తగ్గించారు, బికాస్ ఓన్లీ 30% ఆఫ్ ద ఫ్లవర్స్ లెఫ్ట్ ఉన్నాయని. ఈ ప్లేసే కాదండి, ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అది చాలా ఫేమస్ అట్రాక్షన్ అంటారు, కోకెన్ కాఫ్ అని. మీకు అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. కానీ అక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
వచ్చాయి తులిప్ ఫీల్స్ ని చూడడానికి. బట్ అది ఒక పార్క్ లాగా అలా ఉంటదంట, రియల్ ఫీల్స్ కాదని విన్నాను. సో మేమైతే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసినట్టు మేము ఇక్కడికి వచ్చాము. మీరు కరెక్ట్ సీజన్ కన్నా వెళ్తే యాక్చువల్లీ ప్రైవేట్ ఫీల్డ్స్ లోపలికి కూడా వెళ్ళి ఫోటోలు దిగొచ్చంట, యాజ్ ఫార్ యాజ్ వాళ్ళు మిమ్మల్ని ఎవరు కనిపెట్టినంత వరకు. కానీ ఈ తులిప్ ఫీల్డ్స్ అయితే మాత్రం బాగానే అనిపించింది మాకు. అండ్ ప్రైస్ కూడా €10 మాత్రమే పర్ పర్సన్ ఎంట్రీకి. ఫీల్డ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళు ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. వాళ్ళ వాడే మిషనరీస్ కావచ్చు, లేకపోతే తులిప్ ఫీల్డ్ యొక్క అసలు నెదర్లాండ్స్ లోనే ఎందుకు తులిప్ ఫీల్డ్స్, తులిప్ గార్డెన్స్ స్టార్ట్ అయ్యాయి అని. మేబీ రైట్ సీజన్ లో గానీ వచ్చినంటే వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఫీల్డ్స్ దగ్గర మంచి పిక్చర్స్ వస్తాయి. అందులోనూ వీళ్ళు కొన్ని ప్రాపర్టీస్ పెట్టారండి, విండ్ మిల్, ఇంకా చెట్లకు వాటర్ పోయడము, తర్వాత ఒక సైకిల్ అలాగా దాని మీద నిల్చుకొని అయితే మాత్రం మంచిగా ఫోటోలు దిగొచ్చు. చూసారా అసలు ఆ పూలు అయితే మాత్రం ఓకే ఉన్నాయి. బట్ మేమైతే ట్రై చేసాము మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేయడానికి. నాకు తెలిసినంత వరకు బెస్ట్ టైం టు విజిట్ తులిప్ గార్డెన్స్ ఆర్ తులిప్ ఫీల్డ్స్ వచ్చేసి మిడ్ ఏప్రిల్ నుంచి మిడ్ మే వరకు. బట్ మేమైతే మిడ్ మే ముందే వెళ్ళాం, కానీ ఇదిగో చూసారా ఇలాగుంది. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే పని అయితే మాత్రం ఎండ్ ఆఫ్ ఏప్రిల్ అలా ప్లాన్ చేసుకుంటే మీకు చలి కూడా తక్కువ ఉంటుంది అండ్ ఫీల్డ్స్ కూడా బాగా చూడొచ్చు. అండ్ ఇక్కడైతే ఫీల్డ్స్ తర్వాత ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా ఉంది, మనం ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. అండ్ టికెట్ తో పాటు మనం ఫ్రీ తులిప్ బల్బ్స్ ఇక్కడ లాస్ట్ లో పిక్ చేసుకోవచ్చు. సో మేము అలా ప్యాక్ చేసుకుంటున్నాం, కానీ స్వీడన్కి తీసుకురాలే, మా ఫ్రెండ్ ఇంట్లో పెట్టేసి వచ్చేసాము. సో అలా నడిచింది అనమాట మా తులిప్ ఫీల్డ్ అండ్ గార్డెన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మేము ఇవాళ ఎక్కడున్నామో చెప్పుకొని చూద్దాం. వెన్నీస్, ఇటలీ కాదండి, వెన్నీస్ ఆఫ్ నెదర్లాండ్స్ అనే ప్లేస్కి వచ్చాము. దీని పేరు వచ్చేసి గెయిత్రాన్. ఇక్కడ మనం బోట్ రైడింగ్ చేస్తూ ఇంకా చిన్న చిన్న కెనాల్స్ పాస్ అవుతూ ఇలా విలేజ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అలా బోట్ రైడ్ చేసుకుంటూ వెళ్తే మనం ఒక ఐలాండ్ని కూడా క్రాస్ అవుతాం అన్నమాట. మనం ప్రైవేట్ బోట్ కూడా ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చు. మేమైతే ఈ పర్టికులర్ కంపెనీ దగ్గర నుంచి రెంట్కి తీసుకున్నాము. 3 అవర్స్కి మాకైతే €60 పడింది, అంటే 600 SEK. ఇలాంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి, మాకు అన్నిట్లో కంపేర్ చేస్తే ఈ కంపెనీనే చీప్ అనిపించింది. టెరీష్ కానీ యుక్త కానీ చాలా ఎగ్జైటింగ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు వాటర్లో బోట్లో వెళ్తుంటే. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ మా ఆయనకి కార్ డ్రైవ్ చేసినంత ఈజీ అయితే కాదు బోట్ డ్రైవ్ చేయడము. సో కంట్రోల్ తెచ్చుకోవడానికి అయితే టైం పట్టింది. నాన్న మా అందరి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. ప్రాణాల గురించి భయం లేదు, టెరీష్ చేతులు తీసుకో. ఇక్కడ చూసారా ఎన్ని బోట్లు వస్తున్నాయో. ఓ మై గాడ్, మా ఆయన సరిగ్గా నడపట్లేదు. కొంచెం నవ్వొచ్చుగా. ఈడ నవ్వే పరిస్థితిలో ఉన్నానంటావా? ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే ఇలా కావాల్సింది ఇచ్చేయాలి. ఇలా ప్రైవేట్ బోట్స్ ఆర్ లేకపోతే నార్మల్ ఏమంటారు టూరిస్ట్ బోట్స్ అయినా తీసుకొని ఈ కెనాల్స్ని క్రాస్ చేయొచ్చు. లేదంటే విలేజ్ మొత్తం అలా వాకింగ్ ద్వారా కూడా వాక్ చేసి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే పిల్లలకి ఎంజాయ్మెంట్గా ఉంటుందని ఈ బోట్ రైడ్ తీసుకున్నాము. దారి మధ్యలో అయితే చాలా డక్స్ కనిపించాయి. మా యుక్తకి డక్స్ అంటే చాలా ఇష్టము, బాగా ఎంజాయ్ చేసింది. చూసారా ఎన్ని వెళ్తున్నాయో వాటర్లో కూడా. అసలు ఈ కొంచెం దూరం లైక్ ఈ కెనాల్స్ క్రాస్ అయ్యేంత వరకే ఇలా రష్ అంతా ఉన్నింది, కానీ బట్ వన్స్ ఈ కెనాల్స్ క్రాస్ అయిపోయి పెద్ద లేక్ ఆర్ దాన్ని ఏమంటారో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిపోతే మాత్రము చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉన్నింది. మేమైతే కొన్ని స్నాక్స్ కూడా పట్టుకెళ్ళిపోయాము. సో అలా చక్కగా వాటర్ మధ్యలో బోట్ ఆపేసి ఇంకా ఫుల్గా తిన్నాము. హలో చాప్టర్స్ వ్యూవర్స్. హలో చంద్రస్ చాప్టర్స్. వెల్కమ్ టు గెయిత్రాన్. ఇక్కడ మీకు కేరళ బోట్స్ లాంటివి కానీ కష్టపడకుండా మోటార్తో వెళ్ళే ఉంటాయి. అలా మా ఆయన కష్టపడి రైడ్ చేస్తుంటే నేను పిల్లల మట్టుకు డక్స్ని చూసుకుంటూ వ్యూని చూసుకుంటూ స్టార్టింగ్ మొత్తం ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత మాకు కూడా రైడ్ చేయాలన్న ఎంతూజియాజం పెరిగింది. అఫ్కోర్స్ కొంచెం దూరం వెళ్ళాక రైడ్ చేసామనుకోండి. అసలు ఈ హౌసెస్ అన్నీ చూసారా, నాకైతే ఏదో పల్లెటూరుకి వచ్చిన ఫీలింగే ఉంది. ఇండియాలో ఏదో చిన్న పల్లెటూరుకి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే ఇవన్నీ చూస్తుంటే. యాక్చువల్లీ ఇక్కడ ఎయిర్బిఎన్బీస్ కూడా దొరుకుతాయంట ఈ విలేజ్లో స్టే చేయాలనుకునే వాళ్ళకి, ఈ వన్ ఆఫ్ ది హౌసెస్లో. సో మనం చూసుకొని బుక్ చేసుకోవడమే ఇంకా. మా వాడు సన్ బాతింగ్ చేస్తున్నాడు. ఇదేమి వావ్ చెప్పు.
వావ్ I'm gonna sit in the front. మెల్లగా మెల్లగా ఎక్కువ. ఆర్ యు ఎంజాయింగ్ ద బోట్ రైడ్? నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది పాతకాలం నాటి విండ్ మిల్ అంట. వింగ్స్ లేవు. ఇక్కడైతే మేము టర్నింగ్ తీసేసుకుంటున్నాం. కొంచెం ముందరికి వచ్చాకైతే ఇలా మొత్తం పెద్ద లేక్. ఇక్కడికి వచ్చేసాక మాత్రం చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇంకా చెప్పానుగా స్నాక్స్ తెచ్చుకున్నామని ఒక చోట ఆపేసి మంచిగా క్రోసెంట్స్ ని బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ తర్వాత అయితే చాలా ప్లేస్ ఉంది, ఫ్రీగా ఉంది కాబట్టి టెరీష్ గార్డ్ స్టార్ట్ చేశాడు బోట్ రైడ్ చేయడము. ఇంకా ఆ తర్వాత నేను కూడా చేశాను. బట్ చాలా అంటే చాలా బాగుంది ఫీల్. మా వాడు డ్రైవింగ్ బోట్ సిగ్గుపడద్రా. మా బుడ్డిదైతే ఎగిరి ఎగిరి బాగా అలసిపోయింది. సో ఇంకా పడుకునేసింది. మై వైఫ్ ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ డ్రైవర్. మళ్ళీ ఫుల్ గా చెప్పు ప్లీజ్. మై వైఫ్ ఈజ్ ఇంక్రెడిబుల్ డ్రైవర్. yes I know that. దీన్ని చూసి నీకు లైసెన్స్ ఏంటో ఇలాంటి పొగడతలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అది కూడా హస్బెండ్స్ చెప్తే. తెలియకుండానే ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours తిరిగేసాం మేమే ఆ లేక్ దగ్గర అంతా. సో ఇంకా టైం అయిపోయింది అనేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. కానీ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఈ చిన్న కెనాల్స్ దగ్గర మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. మా ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు డ్రైవ్ చేసుకుంటూ. కానీ యా సక్సెస్ఫుల్లీ వి మేడ్ ఇట్. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ క్రాష్ అయిపోయారు. అసలు ఎవరు రైడ్ చేయట్లా, ఎవరికి వాళ్ళు గుద్దుకొని వెళ్ళిపోయారు. On the crash, it is somewhat relieved. సో అలా మాకైతే ఈ డే చాలా హ్యాపీగా గడిచిందని చెప్పాలి. ఆమ్స్టర్డామ్ లో మేము ఒక రోజంతా ఏం చేసాము ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. అసలు పిల్లలతోటి చేయడానికి ఏమన్నా ఉందా? సిటీని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వాకింగ్ టూర్స్ కానీ, సైక్లింగ్స్ కానీ, లేకపోతే హాప్ ఆన్ హాప్ ఆఫ్లు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆమ్స్టర్డామ్ లో మెయిన్ ఫేమస్ ఈ కెనాల్స్ కాబట్టి మేమైతే గైడెడ్ బోట్ టూర్ ఏదన్నా ఉంటే బాగుండని అనుకున్నాము. అసలు ఆ బోట్ ట్రిప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో తెలియకుండా మొత్తం స్ట్రీట్స్ అన్ని తిరిగాము. అసలు అలా వెళ్తుంటే కొన్ని స్ట్రీట్స్ లో అయితే మొత్తం వీడ్ స్మెల్ అన్నమాట. లీగలైజ్ కాకపోయినా కూడా అసలు ఆ స్మెల్ భయంకరంగా ఉండింది. నాకైతే అస్సలు పడలేదు. ఇంకా ఫైనలీ ఒక చీజ్ టేస్టింగ్ షాప్కి అయితే రీచ్ అయ్యాము బిఫోర్ రీచింగ్ టు బోట్ ట్రిప్. ఇక్కడ ఏంట్రా అంటే వీళ్ళు రకరకాల చీజులు పెట్టేశారనమాట. మనం అన్నీ టేస్ట్ చేసి మనకు నచ్చింది తీసుకోవచ్చు, తీసుకోకపోయినా వాళ్ళు ఏమి అనుకోరులేండి. ఇంకా అదే కాకుండా ఇలా చీజుల పైన పూసుకొని తినడానికి స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి. అసలు వీళ్ళు దీన్ని డెజర్ట్ లాగా తింటారంట. అసలు రకరకాలు మా కలర్లో చూసి దిమ్మ తిరిగింది. అసలు ఈ పర్టిక్యులర్ షాప్లోనే వీళ్ళు ఈ చీజులన్నీ ఎలా తయారు చేస్తారో ఇక్కడ వీళ్ళు చూపించారనమాట. మేమైతే చాలా చీజులే ట్రై చేసాం. ఏది తీసుకోకపోతే బాగుండదని ఒకటి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్ట్రీట్లన్నీ వెతుక్కుంటూ ఫైనలీ అయితే ఈ స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ అన్ని గైడెడ్ బోట్ టూర్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్లీ 5 people కానీ లేకపోతే చాలామంది లైక్ 20-25 people ఉన్న గైడెడ్ బోట్ టూర్ తీసుకున్నామంటే కాస్ట్ తక్కువ పడుతుంది. సో మీకు డిపెండ్స్ అపాన్ బోట్ అనమాట. మేమైతే ఈ పర్టిక్యులర్ కంపెనీ నుంచి టికెట్స్ కొన్నాము గైడెడ్ బోట్ టూర్కి. నాకు ఇన్ పర్టిక్యులర్ ఈ బోట్ చాలా బాగా నచ్చింది, క్లాసిక్గా అనిపించింది. అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను. బట్ ఏ గైడెడ్ టూర్ వెళ్ళినా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నాకు ఇతను క్యాప్టెన్ చెప్పడం ప్రకారం ఏంట్రా అంటే ఈ పర్టిక్యులర్ బోట్ వచ్చేసి చిన్న చిన్న కెనాల్స్లో వెళ్తుందంట. అలా పెద్ద బోట్లు ఉన్నాయి కదా, అది చిన్న కెనాల్స్లో వెళ్ళలేకపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో ఏదైతే ఉంది బోట్ టూరే కదా అని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ గైడెడ్ బోట్ టూర్తో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం జస్ట్ బోట్లో కూర్చొని రైడ్ని ఎంజాయ్ చేస్తూ లొకేషన్స్ అతను చెప్తూ ఉంటాడనమాట. ఇది అనేసి జస్ట్ మనం ఎంజాయ్ చేయడమే. అఫ్కోర్స్ ప్రతి అట్రాక్షన్ దగ్గర కానీ లొకేషన్ దగ్గర కానీ ఆపి ఫోటోలు దిగడం అలాంటివి ఉండవు. కానీ మేబీ అలాంటి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బోట్స్ కూడా వేరేటివి ఉన్నాయి. మేము ఎక్కిన బోట్ రైడ్కి మాత్రం ఆ పర్టికులర్ సర్వీస్ లేదు. సో ఇలా దూరం నుంచి అట్రాక్షన్స్ని అతను చెప్తూ ఉంటాడనమాట. సో దాన్ని చూసి ఫోటోలు తీసుకోవడమే.
నేనైతే ఇన్ పర్టిక్యులర్ అతను చూపించే అట్రాక్షన్స్ అతను చెప్పేదానికంటే కూడా మెయిన్ బోట్లు కెనాల్ రైడ్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ అతను చెప్పేది అప్పుడప్పుడు మా ఆయన్ని అడిగి తెలుసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఆమ్స్టర్డామ్లో మనం పిల్లలతోటి చేయగలిగింది అయితే ఇది ఒక్కటే. హలో చెప్పు, హలో చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. అండ్ ఇదే కెనాల్ బోట్ రైడ్ మీరు గన నైట్లో చేశారంటే ఇంకా వ్యూ బాగుంటుందంట లైట్స్ తోటి. అసలు అక్కడక్కడ బ్రిడ్జిలకి అయితే మొత్తం లైట్స్ పెట్టేశారు. అది నైట్లో చూసామంటే అద్భుతంగా ఉంటుందంట. ఇంక ఇక్కడి నుంచి అయితే మీరు గమనించారంటే కెనాల్స్ దగ్గరే బోట్ హౌసెస్ అని ఉన్నాయి. అసలు ఒకప్పట్లో ఇవి చాలా అంటే చాలా చీప్ అంట. అసలు 30 euros సంథింగ్ అనేసి అన్నాడు అతను. సో బట్ ఇప్పుడు దాన్ని కొనాలంటే పిచ్చ కాస్ట్లీ. అండ్ ఆల్సో ఎయిర్బిఎన్బీస్ కూడా ఉన్నాయి అని విన్నాను నేను, బట్ మేమైతే ట్రై చేయలేదు. ఈ బిల్డింగ్ వచ్చేసి ఒకప్పట్లో కెనాల్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హౌస్ అంట. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఒక కెఫేగా మార్చేశారు. ఇంకా ఈ హౌసెస్ అయితే డాన్సింగ్ హౌసెస్ అని అంటారు. మీరు గమనించారా, కింద క్లే సాయిల్ అవ్వడం వలన ఇవి ఒకప్పట్లో అలా ఊగుతూ బ్యాలెన్స్ తప్పిపోయాయంట. బట్ ఆ తర్వాత దీన్ని ప్రిజర్వ్ చేసుకోవడం కోసం రీఎన్ఫోర్స్మెంట్స్ లైక్ స్టీల్ కానీ వుడ్ కానీ ఇలా చేసి దీన్ని ఫైనలీ సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇందులో కెఫేలు ఏదో ఆఫీసులు అలా ఉన్నాయంట. ఆమ్స్టర్డామ్ సిటీ అనగానే మనకు నెక్స్ట్ గుర్తొచ్చేది అయితే వీడ్ ఇట్లాంటి స్టఫ్. సో మీరు చూస్తే కానీ ఇది స్మోక్ బోట్ అంట. సో లీగల్గా వీళ్ళు ఇక్కడ వీడ్ని అమ్ముతారు. ఇంకా ఇది కాకుండా ఈ స్ట్రీట్ లో కొన్ని ప్లేసెస్ లో రెడ్ లైట్ ఏరియా ఇంకా నడుస్తుంది. బట్ మాక్సిమం అయితే రెసిడెన్షియల్ గా కన్వర్ట్ అయిపోయాయంట. అలా మేము 1 hour బోట్ రైడ్ ని కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ ఎ డే నేను ఇక్కడే స్పెండ్ చేశానండి. అసలు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ప్రైమార్క్ అని బట్టలు చాలా చాలా చీప్ ఉన్నాయని. ఇంకా అసలు నన్ను మా ఆయన ఆపలేకపోయాడు. చెప్పానుగా హాఫ్ ఎ డే స్పెండ్ చేశా. అసలు ఏమున్నాయంటే చాలా చీప్. అసలు పిల్లలకి 2 euros 3 euros కి మంచి మంచి టీ షర్ట్స్ మంచి మంచి బట్టలు వచ్చాయి. సో చాలానే ఖర్చు పెట్టించాము ఆయనతో ఇక్కడ నేను. సో మీరు ఆమ్స్టర్డామ్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని మాత్రం మిస్ చేయొద్దండి, ట్రై ఇట్ అవుట్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.